చేరవచ్చిన మరి దైవజనులు, ఈ ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తున్న మరి ప్రియులు, ఆత్మీయులు, మరి ముందుగా మీ మధ్యలో వాక్యం చెప్పడానికి మరి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు బ్రహ్మయ్య అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లల, ఒక మంచి పాఠం ఈ రాత్రి మనం అందరం వింటున్నాం. శ్రమలలో కుటుంబాన్ని నిలబెట్టుకున్న స్త్రీ. నిజానికి స్త్రీ అని అక్కడ వేసిన కేవలం స్త్రీల గురించి మాత్రమే ఇది కాదు, కానీ స్త్రీలు పురుషులు ఇద్దరు చాలా జాగ్రత్తగా వినవలసిన సంగతులు ఈరోజు మీరు వింటున్నారు. కుటుంబాలు ఈరోజు భూమి మీద నానాటికి విస్తరిస్తున్నాయి. స్త్రీ పురుషుడు వివాహం అనే దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ద్వారా భార్యగా భర్తగా మారి కుటుంబాన్ని ప్రారంభిస్తున్నారు. కొద్ది కాలానికి దేవుడు ఆ కుటుంబంలో గర్భఫలాలను ప్రసాదిస్తున్నాడు. ఈరోజు భూమి మీద ఇలాగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది పరలోకంలో ఉన్న కనతండ్రి. కుటుంబాలు విస్తరిస్తున్నాయి. కుటుంబాలు భూమి మీద నానాటికి పెరుగుతున్నాయి. గృహాలు పెరుగుతున్నాయి. కానీ ఈ కుటుంబాలు మాత్రం దేవుడు కోరుకున్నట్టుగా ఉంటున్నాయా? దేవుడు కోరుకున్న కుటుంబాలుగా దేవుడికి కనబడుతున్నాయంటే ఎక్కడ చూడండి, ఏ కుటుంబాన్ని చూడండి, భార్య భర్తల మధ్యలో సరైన సఖ్యత లేదు. భార్య భర్తల మధ్యలో దేవుడు కోరుకున్న ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఇద్దరిని కలిపిన దైవ ఉద్దేశం కుటుంబాల మధ్యలో నెరవేరటం లేదు. జాగ్రత్తగా ఉండాలి ప్రసంగం. స్త్రీలు పురుషులు. దేవుడు అనగానే ఈరోజు సమాజం ఎలా అర్థం చేసుకుంది అంటే, మొదటి ప్రసంగంలో దైవజనులు చెప్పిన మాటలు మీరు విన్నారు. శ్రమలు వస్తే దేవుడు మాకు వద్దు. దేవుడి దగ్గరికి వెళితే మాకున్న బాధలు తీరాలి, కష్టాలు తీరాలి అనుకుంటున్నారు తప్ప అసలు మనం దేవుడి కొరకు కష్టపడడానికి పుట్టామన్న సంగతి తెలియదు. మొట్టమొదటి కుటుంబం ఈ భూమి మీద ఆదాము హవ్వల కుటుంబం. దేవుడు ఆదాము గారిని హవ్వను వివాహం అనే కార్యక్రమం ద్వారా జతపరిచి కుటుంబంగా చేశాడు. ఎందుకు ఆ కుటుంబం ఏర్పడింది అంటే, తన కుమారుడైన ఆదాము గారు ప్రారంభం నుంచి దేవుడి పనిలో ఉన్నాడు. ఒక పక్క ఈ సృష్టిలో పుట్టిన సమస్త జీవులకి పేర్లు పెడుతున్నాడు. ఈరోజు సుమారుగా భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నిటికీ పేర్లు ఎలాగొచ్చాయి ఈ ప్రపంచానికి తెలీదు. కుక్కను కుక్క అని ఎందుకు అంటున్నారు? మేకను మేక అని ఎందుకు పిలుస్తున్నారు? ఆవు అని ఎందుకు పిలుస్తున్నారు? గేదె అని ఎందుకు పిలుస్తున్నారు? ఎవరు పెట్టారు ఈ పేర్లు? మీ నాన్నగారిని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? నాకేం తెలుసురా, నేను పుట్టేసరికి వాటికి అవే పేర్లు ఉన్నాయి. మా నాన్నగారు దాన్ని కుక్క అని నాకు నేర్పించారు. మా నాన్నగారు దాన్ని ఆవని చెప్పారు, నేను ఆవంటున్నాను. ఆయన్ని అడగండి, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్తాడు. ఆయన అడగండి, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్తాడు. మరి దీనికి ఆవని, మేకని, కుక్కని ఎవరు పేర్లు పెట్టారు అంటే, ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు, మన పూర్వీకుడు, మన పితరుడు, శరీర సంబంధంగా ఆయన ఈ జీవులన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆయన పనిలో ఉన్నాడు. ఒక పక్క ఏదైనా తోటను సిద్ధిపరుస్తూ, మరో పక్క ఎవరు వస్తున్న జీవరాశులు అన్నింటికీ పేర్లు పెడుతూ, పనిలో ఉన్న కుమారుడికి సహకారిగా ఎవరినిచ్చాడు? ఆ రోజు స్త్రీని చేసి భార్యగా మార్చి వాళ్ళిద్దరిని ఒక కుటుంబం చేసాడు. జాగ్రత్తగా ఉండండి. అంటే స్త్రీ పురుషుడు ఇద్దరూ ఒకటవుతున్నది, జతపరచబడుతున్నది దేనికోసం చెప్పండి? ఇప్పుడు దేవుడి పనిని జరిగించడానికి.
ఓకే, స్త్రీ పురుషుడు ఇద్దరు కుటుంబంగా మారింది దేనికోసం ఇప్పుడు అంటే దేవుడి పనిని జరిగించడానికి. ఎప్పుడు జరుగుతుంది పని? ఎప్పుడు జరుగుతుందండి? ఇద్దరి మధ్యలో సరైన సఖ్యత, ఇద్దరి మధ్యలో సరైన ప్రేమ, ఇద్దరి మధ్యలో దేవుడు కోరుకున్న సుగుణాలు వస్తే, ముందు వీళ్ళు బాగుంటే తర్వాత ఏం జరుగుతుంది? దేవుడి పని జరుగుతుంది. కుటుంబాలు బాగున్నాయండి. లోకానికి మాదిరిగా నిలబడవలసిన క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయో మీకు చెప్పవలసిన అవసరం లేదు. కోర్టుకి వెళ్తే కోర్టులో విడాకుల కేసుల్లో ఎక్కువ శాతం ఆ లిస్ట్ చదువుతున్నప్పుడు ఎవరి పేర్లు కనబడుతున్నాయంటే క్రైస్తవుల పేర్లు. ఏంటి? వివాహం అనే పవిత్రమైన కార్యాన్ని దేవుడు ప్రవేశపెడితే ఆ వ్యవస్థలోనికి వచ్చిన మీరు ఎందుకు జత చేయబడ్డారో ఎరగక తెలుసుకోక ఇద్దరు విడాకులకు వెళ్ళిపోయారా? రోజుకి ఎన్ని విడాకుల కేసులండి, రోజుకు ఎంతమంది అండి విడాకులకు అప్లై చేస్తున్న వాళ్ళు. అదేంటి? కుటుంబంగా ఎందుకు దేవుడు జతపరిచాడో తెలీదు. మీకు ఒక ఆవిడ గురించి చెప్తాను, టక్కమని వెలుగుతుంది. మధ్యకాలంలో ఒక ఆవిడ సినిమా హీరోయిన్, చక్కగానండి యవనస్తులు ఇద్దరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం ఏమో ఉంటుందండి, సంవత్సరంలో 2 సంవత్సరాలు అయింది, మేము విడిపోతున్నాం ట్విట్టర్లో పెట్టేసింది. ఏంటోనండి నాకు ఈరోజు ఈ మధ్యకాలంలో ఏమనిపిస్తుందంటే చెడ్డ పని కూడా గొప్పగా కనపడుతుంది లోకానికి. విడాకులు తీసుకోవడం ఏమన్నా పెద్ద వార్త అండి? ట్విట్టర్లో పెట్టింది మేము విడిపోతున్నాం. ఎవరు? సమంత. ఆవిడ గురించి మాకెందుకు చెప్తున్నారని అనుకుంటారేమో. ఆవిడ పూర్తి పేరు చెప్తాను, ఎందుకు చెప్తున్నారని అర్థమవుతుంది. సమంత రూతు ప్రభు. బా, ఎవరావిడ? క్రైస్తవురాలు. ఆ రంగంలోకి వెళ్ళటమే తప్పు. వెళ్ళింది, వివాహం చేసుకుంది, కొద్ది కాలానికి ఏం వచ్చేసింది? విడాకులు. సమంత రూతు ప్రభు. అబ్బా, రూతు పేరు, ప్రభు పేరు. ఎక్కడ రూతు గారండి అసలు ఆవిడ పేరు పెట్టుకుంది మహానటి. నిజంగా నటే, అక్కడ నటే, ఎక్కడ కూడా నటే. క్రైస్తవ నటి. ఆవిడ గురించే కాదు, ఆవిడ మీకు తెలుసని చెప్పానంటే ఆవిడ టార్గెట్ చేయట్లేదు. ఇలాగ ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలా మంది విడిపోతున్నారు. ఇక్కడ కారణం, ఎందుకు విడిపోయారు, ఎందుకు విడిపోతున్నారు అంటే చెప్పే కారణాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కదా. ఇప్పుడు ఆవిడ అడిగామనుకోండి, ఆవిడ స్టోరీ చెప్తుంది. ఏం స్టోరీ చెప్తుంది? మా ఆయన గారు ఏదో సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు కనుక విడాకులు ఇచ్చేస్తున్నాను. అంతేనా? ఆవిడ మధ్యలో ఇంకేముంటాయి చెప్పండి? మహా అంటే ఆస్తి తగాదాలు ఉండొచ్చేమో. జాగ్రత్త గురండి. ఈరోజు భార్య భర్త దేవుడు జతపరిచాడు. మీకు తెలుసుగా యేసుప్రభువు చెప్పిన మాట ఒకటి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఈ వాక్యం చదువుకున్నారుగా. అంటే ఇప్పుడు స్త్రీని పురుషుడిని జతపరిచింది ఎవరంట? దేవుడు. దేవుడు జతపరిచాడు. జాగ్రత్తగా వినాలి. ఇది ఎవరు జతపరిచాడు? దేవుడు జతపరిచాడా? అంటే భూమి మీద వివాహాలు జరుగుతున్న ప్రతి కుటుంబాన్ని జతపరిచి కుటుంబంగా నిలబెడుతున్నది ఎవరు? ఇప్పుడు దేవుడు. అలా దేవుడు జతపరుస్తున్న వాళ్ళను మనుషులు ఏం చేయకూడదంట? వేరు చేయకూడదు. స్త్రీకి కానండి పురుషుడికి కానీ ఈ ఒక్క వాక్యం అర్థమైతే చాలండి, వాళ్ళ కుటుంబం విడిపోదు. నన్ను ఆయనను కలిపింది ఎవరు? దేవుడు. పంచాయతీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు
ఇద్దరి మధ్యలో పంచాయతీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి. కానీ ఈవిడ పెట్టి సర్దుకుని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోద్ది. అవునా? ఈయనకి గట్టిగా కోపం వస్తే ఆవిడ విడిచిపెట్టేసి అమ్మగారింటికి ఆయన వెళ్ళిపోతుంది. గొడవ వస్తే, సమస్య వస్తే ఇద్దరు కలిపి వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. కారణం ఏంటి? ఇద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడే. నేను మాట్లాడుతాను, దేవుడి దగ్గరికి సమస్య వెళితే సమస్యను దేవుడు తీరుస్తాడా లేదా? చెప్పాలి. సమస్యకు పరిష్కారం లేకుండా దేవుడి దగ్గర ఏమైనా ఉంటుందా? ఉండదండి. పరిష్కారం లేని సమస్య దేవుడి దగ్గర లేదు. కానీ వీళ్ళిద్దరిలో లేనిది ఏంటంటే నన్ను ఆయనను జతపరిచింది దేవుడు అన్న వాస్తవం వీళ్ళు మర్చిపోయారు. డబ్బుల కోసం, అధికారాల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం, ఉద్యోగాల కోసం ఒకటయ్యారు. అక్కడ ఏదో సమస్య రాగానే ఇద్దరు వేరైపోయారు. మరి దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా ఉండండి. ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు కుటుంబాల మీద స్టడీ చేస్తున్నప్పుడు ఒక లాయరు ఇంటర్వ్యూ చూశాడండి. అతను విడాకుల కేసులు వాదిస్తాడు ఎక్కువగా. అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తూ, ఎందుకండి మన భారతదేశం రోజు రోజుకి ఇలా దారుణంగా తయారైపోతుంది, ఎందుకండి ఎక్కువ మంది విడాకులకు వెళ్ళిపోతున్నారు, ఏంటి ఏం జరుగుతుందో మాకు ఒకసారి చెప్పండి అంటే ఆయన ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడు అంటే, ఈ మధ్యకాలంలో ఇటు స్త్రీకి కానీ ఇటు పురుషుడికి కానీ ఈ వివాహం వ్యవస్థ మీద బొత్తిగా గౌరవం లేకుండా పోయిందండి అన్నాడు. అని ఒక విడాకుల కేసు చెప్తాను, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూడండి అన్నాడు. ఒక కేసు చెప్పాడండి. ఏం చెప్పాడు అంటే, ఇద్దరు డాక్టర్స్, ఇటు స్త్రీ మంచి డాక్టర్, ఇటు పురుషుడు మంచి డాక్టర్, ఇద్దరు ఇష్టపడ్డారు, వివాహం చేసుకున్నారండి. బాగుందండి. వివాహం చేసుకున్న కరెక్ట్గా సంవత్సరానికే విడాకులకి అప్లై చేశారు. ఈవిడ అప్లై చేసింది భార్య. అడుగుతున్నాడు లాయరు, ఎందుకమ్మా ఏంటి మీ ఇంట్లో సమస్య అంటే ఒక సమస్య చెప్పింది. ఎందుకు విడిపోతున్నారు మీరు అంటే ఏం చెప్పింది అంటే, మా ఆయన నాతో ఒక భయంకరమైన పని చేయమని నన్ను హింసిస్తున్నాడండి అని చెప్పింది. ఆయన అనుకున్నాడేమో కొడుతున్నాడేమో తిడుతున్నాడేమో అనుకుని, ఏంటమ్మా చెప్పు అంటే, ఏమీ లేదండి, ఆయన ఇన్నర వస్త్రాలు లోపల ధరించుకున్న వస్త్రాలు నన్ను ఉతకమంటున్నాడండి అంటుంది. లోదుస్తులు. నీకు ఇంకా అర్థం ఏంటి చెప్పాలంటే డ్రాయరు బనియను ఇవి ఉతకమంటున్నాడని ఎక్కడికి వెళ్ళిపోయింది? విడాకులు కోర్టుకి. నేను లాయర్ని, నేను డాక్టర్ని, నన్ను బనీలు ఉతకమంటాడా? నా ఇగో హట్ అయింది కనుక నా భర్తకి ఏమి చేస్తాను? పోతాడు, ఇంకొకడు వస్తాడు కావాలంటే. చూసారా? చిన్న చిన్న కారణాలు. కూరలో ఉప్పు వేయట్లేదని ఒక ఆయన. నేను ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ ఉప్పు పెంచట్లేదండి, చాలాసార్లు చెప్పానండి, విసుకొచ్చి విడిచిపెట్టేస్తానని. నేను ఉప్పుకి, కారానికి, బట్టల దగ్గర, చిన్న ఎవరు ఇంట్లో వస్తున్న సమస్యల దగ్గర విడాకులు విడిపోతాం. పొత్తుగా వివాహ వ్యవస్థ మీద, ఆ వ్యవస్థను ప్రజల మధ్యలో ప్రవేశపెట్టారు. దేవుడి మీద గౌరవం లేని సమాజం అయింది ఇది. క్రైస్తవ్యం ఈ సమాజానికి చాలా అవసరం అండి. ఎందుకు తెలుసా? సమాజాన్ని బాగు చేసేదే క్రైస్తవ్యం, క్రైస్తవుడు. మరి మన కుటుంబాలే బాగోకపోతే మరొక కుటుంబానికి మీరు బాగుండండి అని ఏం చెప్తారు చెప్పండి? మన కుటుంబంలోనే ఆదర్శవంతమైన కుటుంబంగా మనం కనబడినప్పుడు సమాజానికి మనం ఏమని చెప్తాం, ఏ మాటలు చెప్పి మా ప్రభు దగ్గరికి రమ్మని మనం అడుగుతాం చెప్పండి. మన జీవితాలు, మన కుటుంబాలే బాగోలేనప్పుడు. దేవుని పిల్లలారా, కుటుంబం బాగుండాలి అని ప్రారంభం నుండి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే కుటుంబం బాగుంటే ఆ కాలనీలో ఉన్న కుటుంబాలు అన్నీ బాగున్నాయి అనుకోండి, ఆ గ్రామం బాగుంటుంది. ఆ గ్రామం బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది. జిల్లా బాగుంటేనండి రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. బాగోవలసింది మొదట ఎక్కడ చెప్పండి? కుటుంబం.
ఈ కుటుంబమే మంచి కుటుంబం అయితే ఎవరు మనమంతా ఒక కుటుంబం అని చెప్పాడు. దేన్ని? సంఘాన్ని. కుటుంబాలన్నీ మంచి కుటుంబాలని ఒక సంఘంగా ఏర్పడ్డాయి అనుకోండి, సంఘం ఎలా ఉంటుంది? సంఘంలో ఎంత పని జరుగుతుంది, సంఘంలో ఎంత ప్రేమానురాగాలు ఉంటాయి. మార్పు మన కుటుంబం దగ్గర రావాలి. జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న కారణాలకి విడిపోయి దేవుడు పనిచేస్తారని నమ్మి ఇద్దరిని జతపరిస్తే ఈరోజు సమాజం దారుణంగా మారిందండి. ఇకపోతే అక్రమ సంబంధాలు, ఒకే భార్య ఒకే భర్త, ఇది బైబిల్ రూల్ సమాజానికి. నీ జీవితకాలం ఒకే భర్తతో ఉండాలి, నీ జీవితకాలం ఒకే భార్యతో ఉండాలి. వాళ్ళు మరణిస్తే చేసుకోవచ్చు, బ్రతికుండగా మరొకరిని ఆశించకూడదన్నది బైబిల్ ఈ సమాజానికి ఇచ్చిన చట్టం, దైవ చట్టం. దానిని మీరు ఈరోజు మీరు చూడండి, భయంకరమైన అక్రమ సంబంధాలు. అవి ఎక్కడో బయట ఉంటానంటే పర్లేదు. విచిత్రం ఏంటంటే, చెవులు వినలేని సంగతులు ఏంటంటే క్రైస్తవ సంఘంలో కూడా ఈ అక్రమ సంబంధాలే. బైబిల్లో పౌలు గారు అంటారు కదా, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంతో ఏమంటాడు? మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది అన్ని జనుల్లో కూడా జరగదు, ఇంత దారుణమా సంఘమా అన్నాడు. అంటే నాటి నుండి నేటి వరకు భయంకరంగా కుటుంబ వ్యవస్థ అనేది దిగజారిపోయింది. మీకు స్త్రీని పెడతానండి. ఈ రోజు నిజంగా ఆవిడ జీవితాన్ని మీరు చూస్తున్నప్పుడు, అమ్మో, దేవుడి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబాన్ని ఇంత గొప్పగా నిలబెట్టుకోవాలా? మమ్మల్ని జతపరిచిన దేవుడి కొరకు కష్టమైన శ్రమైన నేను తట్టుకొని నా కుటుంబాన్ని కట్టుకొని నా కుటుంబాన్ని దేవుడి కొరకు నిలబెట్టాలా? ఆవిడ చూపిస్తుందండి ఈరోజు మీకు మాదిరి. నిజంగా ఒక స్త్రీ అయి ఉంటే ఆవిడే కుటుంబం కోసం అంత కష్టపడుతుంటే, పురుషులుగా మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. నా కుటుంబం గురించి, నా కుటుంబాన్ని దేవుళ్ళు కట్టుకోవడం గురించి, దేవుళ్ళు నిలబెట్టుకోవడం గురించి. దేవుడు పిల్లరా, వాక్యము ప్రపంచానికి చాలా అవసరం. ప్రస్తుతం అత్యవసరం అండి. కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎవరు సభలు పెడతానన్నా, సెమినార్లు పెడతానన్నా మొట్టమొదటి టైటిల్ పంపిస్తున్నానని నేను ఈ టైటిల్ ఏంటి? కొంచెం కుటుంబాలు వినాలి. కుటుంబంగా దేవుడి దగ్గర కూర్చుని కుటుంబం విలువేంటో జతపరచబడిన ఇద్దరికి అర్థం కావాలి. వాళ్ళిద్దరికి ఆ సంగతి అర్థమైతేనే వాళ్ళు దేవుడి కొరకు నిలబడాలి. అందుకే జత చేశాడు ఇద్దరిని. దేవుడి పిల్లరా, అక్రమ సంబంధాలలో ఎక్కువగా ఎవరున్నారు అంటే, నెట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు ఎక్కువగా ఎవరు పెట్టుకుంటున్నారు అంటే, ఒకప్పుడు పురుషులు ఉండేవారంట, ఇప్పుడు ఆ లిస్టులోకి స్త్రీలు వచ్చారు. స్త్రీకే ఎక్కువ అక్రమ సంబంధాలు ఉంటున్నాయంట. ఎందుకు అని అడిగితే కింద చెప్తున్న కారణాలు ఏంటంటే, అక్కడ చూపిస్తున్న రీజన్స్ ఏంటంటే, భర్త సరిగా పట్టించుకోవటం లేదు గనక, భర్త సరిగా చూసుకోవటం లేదు గనక, భర్త నేను అడిగినవన్నీ నాకు కొనివ్వటం లేదు గనక, ఆ ఆశలు తీర్చుకోవడానికి నేను మరొకరి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మరొకరిని ఆశిస్తున్నాను. ఇదండి అక్కడ ఎక్కువగా కనబడుతున్న కారణం. పురుషుడిని అడిగితే అక్కడ కూడా అవే కారణాలు. నా భార్య సరిగ్గా చూసుకోదండి, పట్టించుకోదండి, అందుకే నేను వేరొకరిని ఆశిస్తున్నాను. విచిత్రం ఏంటంటే, లోకం కూడా చెబుతూ ఉంటుంది, వివాహం అయిన తర్వాత భార్య తప్ప లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అందంగా కనపడతారంట. మరి అయ్యేం కళ్ళు కనపడట్లేదు, అయ్యేం కళ్ళు అర్థం కలదండి. ఒక భార్య తప్ప అందరూ అందంగా కనపడతారంట. ఇదేంటిది? లోపం కళ్ళది కాదు, దేనిది? మనసుది. దానికి రోగం వచ్చింది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందన్నాడు దేవుడు. కళ్ళు బాగానే ఉన్నాయి. నా కళ్ళు ఎవరిని చూసినా ఒకేలా చూస్తాయి, అంతేనా? అందంగా ఉన్న వాళ్ళు అందంగా కనపడతారు, అందహీనంగా ఉన్న వాళ్ళు అందహీనంగానే కనపడతారు. అదే కదా మారిపోవటం ఏంటి? చూపు మారలేదు, కళ్ళు తప్పు చేయట్లేదు. ఇక్కడ హృదయంలో నువ్వు ఒక రోగం వచ్చింది. ఆ రోగంతో చూస్తున్నావు గనక నీకు అలా కనబడుతుంది. ఆవిడ భార్య అందంగా కనపడలేదా? ఎందుకు అందంగా కనపడుతుంది? మీ ఇంటికి వచ్చి గుడి జాగ్రత్త అంతా చేస్తుంది, పొద్దున్న లేచిపోతాం, బిడ్డలను కన్నది, అందమంతా కరిగిపోయింది.
అందమంతా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఖర్చు పెట్టింది. అలాగని అందం తగ్గిపోయిందని మరొక దగ్గరికి వెళ్ళిపోతావా? ఎంత దారుణం అండి ఇది. ఇక పురుషులైతే ఏమండి, ఇది పురుషులు చేస్తున్న తప్పేదైతే స్త్రీలు చేస్తున్న తప్పు. నేను అడిగిన వాడిని ఆయన కొనివ్వట్లేదండి కనుక మరొకరిని ఆశిస్తున్నాను, ఆయన అన్ని తెచ్చి పెడతాడు. చిచ్చి వ్యవస్థ. దేవుడు కోరుకున్న పరిశుద్ధ కుటుంబాలు పతనావస్థకి జారిపోతున్నాయి. దేవుడు పిల్లరా, దేవుడు ఈ కుటుంబాల గురించి బైబిల్లో ఏమంటున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి బైబిల్ తెరచి మీరు అందరూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, నువ్వు కుటుంబంగా పిలువబడుతున్నావు. మీద ఒక కుటుంబం అయిందంటే దాని వెనక ఒక ఆయన ఉన్నాడంట. ఆ తండ్రి వల్ల నీ కుటుంబం ఏర్పడిందంట. ఆ తండ్రి వల్ల నీకు భర్త వచ్చాడు, ఆ తండ్రి వల్ల నీకు భార్య వచ్చింది, ఆ తండ్రి వల్ల నీకు బిడ్డలు వస్తే మీకు ఒక కుటుంబం అయింది. మీ కుటుంబం వెనక ఉన్న ప్రత్యేకమైన వెన్నెముగా మీ కుటుంబంగా మిమ్మల్ని కట్టింది, నిలబెట్టింది ఎవరంట? ఆయన తండ్రి. మీ తండ్రి ఎన్టీఆర్ గారి కుటుంబం, ఏఎన్ఆర్ గారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, వైఎస్ గారి కుటుంబం చెప్పుకుంటున్నాను ఈరోజు. కుటుంబాలు 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 ఎలా అయ్యాయి కుటుంబాలు? కన్న తండ్రి కట్టాడు కుటుంబంగా. నిలబడతారు అని, ఆయన నిలబెడతారు అని ఆయన పనిని జరిగించి పరమ తండ్రి ఆశ ఈ కుటుంబం ద్వారా తీర్చుకోవాలని దేవుడు కుటుంబంగా కడితే, ఈ కుటుంబం లోకంలో ఉన్న వాళ్ళని, స్త్రీలు పురుషులు లోకంలో ఉన్న వాళ్ళని చూసి కుటుంబ విలువలను దిగజార్చారు. ఇకపోతేనండి సబ్జెక్ట్ పెద్దదవుతుంది. నాకు తెలిసి మీరు ప్రతి పెళ్లికి వెళ్తారండి కదా, ఏదైనా మాంటారు కానీ పెళ్లికి మాత్రం వెళ్ళడం మానేరు. క్రైస్తవ పెళ్లి ప్రసంగాలన్నిటిలో మీకు వినపడే ఏకైక మాట ఉంటుంది. ఏ మాట చెప్పండి? అది వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని చెప్తారు. తర్వాత ఎవరు పాస్టర్ గారు మంచి వాక్యం తెలిసిన వాళ్ళైతే, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళైతే ఇద్దరు స్టేజ్ మీద కూర్చోబెట్టండి. స్త్రీకి దేవుడికి చెప్పాడు, పురుషుడికి దేవుడికి చెప్పాడు. చెప్తారా చెప్పరా? ఏం చెప్పారు? అమ్మా, ఇప్పటి నుంచి మీరు భార్య భర్త కొత్త పోస్టులోకి వెళ్ళారు కనుక భార్య గారికి దేవుడు ఏం చెప్పాడు అంటే భర్తకు లోబడమని చెప్పాడు. రైట్? భర్తకు లోబడమని భార్యకి చెప్పాడు. మరి భర్తకి ఏం చెప్పాడు? లోబడుతుంది కదా, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, కొట్టు, హింసించు అని చెప్పాడా? ఆవిడ లోబడుతుంది, నువ్వు ప్రేమించాలి. ఇది కదా కుటుంబానికి దేవుడు పెట్టిన నియమం, రూల్. ఖచ్చితంగా భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఏమండి, ఇద్దరికి చెప్పాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఇచ్చిన నియమం వాళ్ళు పాటించకపోవటం వల్ల కుటుంబం దెబ్బతిన్నది. ఇందాక డాక్టర్ గారు ఎందుకు వెళ్ళింది విడాకులకి? భర్తకు లోబడు అన్నాడు, ఆవిడేమంటుంది? తిరగబడతాను అంది. పోయింది కుటుంబం. భార్య నీకు లోబడింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకు, ఆవిడ తిట్టకు, కొట్టకు. ఆవిడకి ఒక మనసు ఉంటుంది, ఆ మనసును అర్థం చేసుకో, ప్రేమించు అన్నాడు. భర్తలు ఎక్కడండి భార్యలతో మాట్లాడుతున్నారు? భార్యలు ఎక్కడండి ఈరోజు భర్తలతో మాట్లాడుతున్నారు? మీరు ఓపెన్ గా చెప్పండి. కుటుంబంలో నలుగురు కూర్చొని ఒక చోట మాట్లాడుకునేంత మంచి రోజుల్లో ఉన్నాం మనం ఈరోజు. మీకు చెప్తాను, ఇప్పుడు కుటుంబంలో నలుగురుంటే నలుగురికి 4 బైబిళ్ళు ఉంటాయో లేదు కానీ నలుగురికి 4 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈరోజు, లేవా? ఆవిడ ఫోన్ ఆవిడదే, ఈయన ఫోను ఈయనదే. ఈయన మూల కూర్చొని వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఈవిడ వంట చేసుకుంటూ చాటింగ్ చేస్తూ ఉంటుంది.
ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే రోజులేవి. ఇద్దరు కలిసి అభిప్రాయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకునే రోజులేవండి. ఒకప్పుడు ఏమంటే మా చిన్ననాడండి కుటుంబంగా అందరూ ఒక చోట కూర్చుని చక్కగా డాడీ మమ్మీ పాటలు పాడటం, ఒక అధ్యాయం చదువుకోవటం, పిల్లలతో మోకాలేసి ప్రార్థన చేయించటం, కుటుంబం అంతా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తే కానీ నిద్రపోయేవారు కాదు ఒకప్పుడు. ఇప్పుడు జబర్దస్త్ అయితే కానీ నిద్రపోం, అంతేనా? కార్తీక దీపం అయిపోతే కానీ నిద్రపోం. దీపాలు, రేకులు, పటాసులు, జబర్దస్తులు వస్తే ఇంకెక్కడండి కుటుంబం మధ్యలో దేవుడు, ప్రార్థన, ఆప్యాయతలు, అనురాగాలు ఎక్కడున్నాయి? స్త్రీలు సీరియల్స్కి అలవాటు పడిపోయారు. ఇంక సీరియల్స్ అన్నీ ఏముంటాయి? అత్తను ఎలా హింసించాలో కావాలంటే ఒక సీరియల్ చూడు, కోడల్ని ఎలా చంపేయాలో కావాలంటే ఇంకో సీరియల్ ఉంటుంది, ఇద్దరిని అత్తని మామని బయటకు గెంటేయాలంటే ఒక సీరియల్ ఉంటుంది. బాగు చేసేవా పాడు చేసేవా చెప్పండి? సీరియల్ దగ్గర నుంచి సినిమాల వరకు ఈరోజు మనిషిని పాడు చేస్తున్నాయి. ఏమండి? పాఠశాలకి వెళ్తే అక్కడ ఏమైనా బాగుందంటే అక్కడ పాడు చేయటమే. దేవుడు ఏమన్నా నేను మిమ్మల్ని కన్నాను రా అంటాడు దేవుడు బైబిల్లో. అక్కడికి వెళ్తే అంటాడు మీరు అంతా కోతి పిల్లలు అంటాడు. అక్కడ బాగోలేదు. ఇంట్లోకి వస్తే ఎక్కడ బాగోలేదు. లోకం అంతా బాగోలేదండి. అత్యవసరం సమాజానికి వాక్యం అండి. దేవుడు మీరు బైబిల్లో చూస్తున్నప్పుడు అండి, ఇంత చదువుకున్నారు మీరు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో, కుటుంబంలో సమస్య రాగానే వెంటనే స్త్రీకి పురుషుడికి వెంటనే గుర్తు రావాల్సింది ఎవరు చెప్పండి? దేవుడు. కొంతమంది అయితే మా ఇద్దరికి మ్యాచ్ ఎవరు చూశారో పెళ్ళిళ్ళు పేరయ్య మధ్యలో ఉంటారు కదా, ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ కూడా వాళ్ళ మీద అంటారు వెళ్ళి, మా ఇద్దరు సంబంధం ఎక్కడి నుంచి తెచ్చావు, గయ్యాలను తెచ్చావు అంటాడు ఈయన. ఇదిగో ఇన్ని లక్షలు కట్నం పట్టుకుని వాళ్ళ ఇంటికి వచ్చాను, నేను పొద్దున్నే లేచి నన్ను వంట చేయమంటున్నారని ఆవిడ. చూసారా? బాగోలేదండి. అత్త కుమార్తెలారా అని పిలిచిన బైబిల్ మన దగ్గర ఉంది. అత్తలు వినండి, కోడలు ఏమని పిలిచింది? కుమార్తెలారా. రూతును కుమార్తె తల్లిగా ఆవిడ చూసింది, ఎవడి కూతురుగా ఈవిడ చూసింది. అత్త కోడలు బాగుండాలంటే బైబిల్, భార్య భర్త బాగుండాలంటే బైబిల్, కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ప్రతిరోజు చదువుకోవలసింది, వినవలసింది బైబిల్. జాగ్రత్తగా వినండి. ఈ సమస్యలు 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 అని చెప్పి కుటుంబాలన్నీ నీరు గారిపోతుంటే ఒక స్త్రీ పాత నిబంధనలో అసలు ఎవరు కూడా ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోలేదండి. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్లి ప్రసంగాలలో ఆవిడ మీద కామెడీ చేశారు చాలామంది. నేను విన్న పెళ్లి ప్రసంగాలలో ఎవరో తెలిసింది? ఆవిడ యాకోబు గారి పెద్ద భార్య లేయా. జాగ్రత్తగా వినండి. ఈవిడేంటండి కుటుంబాన్ని నిలబెట్టుకునే పాటలు ఈవిడేం చెప్తుంది అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. స్త్రీలు పురుషులు కుటుంబం అంటే ఏంటో, కుటుంబం పైన గౌరవం ఏంటో, లోబడితే ప్రేమిస్తే ఎంత బాగుంటుందో కుటుంబం, వాళ్ళ కుటుంబం మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో మీరు చూడండి జాగ్రత్తగా. లేయా మీకు తెలుసు కదండి, తెలుసుగా. లేయా అంటే యాకోబు గారి పెద్ద భార్య. లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, లేయా, రాహేలు. లాబాను మామ. యాకోబు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు, లాబాను చూశాడు, రాహేలును చూశాడు, లేయాను చూశాడు. మొత్తం మీద ఒకరి మీద ప్రేమ ప్రారంభమైంది యాకోబు గారికి. ఎవరి మీద? రాహేలు. రాహేలు అంటే నాకు ఇష్టం, రాహేలు అంటే నాకు ఇష్టం, రాహేలుని నేను ప్రేమిస్తున్నాను, రాహేలును నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. మీకు తెలుసుగా, చరిత్ర అంతా చదివిస్తే టైం అయిపోతుంది. సరే, మరి నేను ఉచితంగా ఎలా చేస్తాను అంటే, ఆవిడ వివాహం చేసుకోవడం కోసం నీ దగ్గర నేను కొలువు చేస్తాను. కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత 7 సంవత్సరాలకి లాబాను చాలా తెలివైనడు. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. ఇతను ఎవరిని ప్రేమించాడు? ఇద్దరిలో రాహేలును ప్రేమించాడు. మరి పెద్ద కుమార్తెను ఇంట్లో పెట్టుకుని చిన్న కుమార్తెకి ఎలా వివాహం చేస్తానని లాబాను చాలా తెలివైనడు.
రాత్రికి రాత్రి పెళ్లి కుమార్తెను మార్చి రాహేలు ప్లేస్లో ఎవరు పెట్టాడు? లేయా పెట్టాడు. తెల్లవారు చూసేసరికి భారీగా ఎవరున్నారు? యాకోబు ముందు లేయా. వెళ్ళిపోయాడు మామ మీదకి గొడవకి. ఇదేంటి మామ ఎంత మోసం చేసేమంటున్నాడు? నువ్వు మోసగాడివి, నేను మోసగాడికి మోసగాడిని. కృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పాడు లాభాన్ని. నువ్వు మీ అన్నయ్యను మోసం చేయలేదు, చూసారా? ఇక ఏం చేస్తాం? ఒక పక్క ప్రేమ పోవట్లేదు ఎవరి మీద? రాహేలు మీద. నాకు ఎలాగైనా రాహేలు ఇచ్చి పెళ్లి చేయాల్సిందని అన్నాడు. ఇది పద్ధతి కాదు, మన ఒప్పందం ప్రకారం మరొక 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. అంటే 14 సంవత్సరాలు ప్రేమ కోసం ఎవడు కొలువు చేసిన ఏకైక ప్రేమికుడు ఎవరు? 14 సంవత్సరాలు అంటే యావజ్జీవ కారాగార శిక్ష ప్రేమకైంది. ఎవరు? ఇక్కడ విషయం, వీళ్ళ కుటుంబంలో మీరు నేర్చుకోవాల్సింది, వీళ్ళ కుటుంబంలో మీరు ఈరోజు గమనించవలసింది ఎవరిని అంటే లేయాని గమనించాలి. చాలామంది తెలుగు ప్రసంగాలు ఏం చెప్పేశారంటే, నేను విన్నానండి చిన్నప్పుడు, చాలా నాకు అప్పుడు అర్థమైంది కదా, నిజం అనుకునేవాడిని. ఎవరైనా మంచి అందగత్తెను కోరుకుంటారు కదండి. ఇప్పుడు చూడండి, యాకోబుని కూడా మీరు చూడండి. యాకోబు చూశాడు లేయా రాహేలు. ఎవడు లేయాకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే జబ్బు కళ్ళు, రూపం అంత పెద్దగా బాగోదు. రాహేలు రూపవతి కనుక వెంటనే యాకోబు గారు కళ్ళు దేని మీదకి ఎదిగిలే చెప్పండి? రూపం అందగా ఉంది కనుక. ఈరోజు కూడా కుర్రాలను కూర్చోబెట్టేసరికి అమ్మాయిని ఎవడు ఈ సమస్య ఇప్పటికే ఉంది. దేవుడి సామెతల గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యం అన్నాడు. గుణవంతుని ఎత్తుక్కోండి, గుణవంతుని ఎత్తుక్కోండి అని దేవుడు చెప్తుంటే ఎప్పటికీ కూడా క్రైస్తవులు అందంగా ఉంటుందన్నా, ఎర్రగా ఉంటుందా? సంబంధాలు మమ్మల్ని అడుగుతారండి. అనేక సంబంధం ఉంటే చూడు, ఒక మంచి అమ్మాయి నాయన నీకు బాగుంటుంది, ఆయన ఇద్దరు కలిసి సన్నిధిలో ఉంటారు, దేవుడు పని చేసుకుంటారంటే ఒకసారి ఫోటో పంపించు నాయన, అన్నయ్య ఒకసారి ఫోటో పంపించు. చూసారా? ఫోటో చూడాలి, పళ్ళు చూసుకోవాలి, కళ్ళు చూసుకోవాలి, ముక్కు చూసుకోవాలి, ఎర్ర తోలు చూసుకోవాలి, అన్ని కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. అమ్మనావుది ఏంటి? ఏం చదువుకుంది, ఇల్లు ఉందా, కట్నం ఎంత ఇస్తారు? ఇందుకు కదండి ఈరోజు పొలాలు, ఇందుకు కదండి ఈరోజు కుటుంబాలు కూలుతుంటా. గుణవతిని వెతుక్కోండి, గుణవతి. మీరు 30 వచ్చిన చదవండి సామెతల గ్రంథం, ఎంత బాగుంటుందండి. గుణవతి వచ్చిందా, తెల్లవారే లేచి మీ అందరికీ వంట వండి పెడుతుంది అన్నాడు అక్కడ. 31 క్షమించండి, 31 అధ్యాయం అంతా చదవండి. మీరు చివరికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఏముంటాయంటే అట్టిది మంచి ఉపదేశం, మంచి గుణవతి అయిన భార్య నీకు వస్తే మంచి ఉపదేశం నీకు చేస్తుంది అంటాడు. గుణవతి అయిన భార్య నీకు వస్తే నీ కుటుంబం బాగుంటుంది అన్నాడు. అనేసి చివరికి ఏం చెప్తారంటే అందము మోసకరము సౌందర్యము చెప్పేశాడు. వద్దురా నాయన అవి చూసుకోవద్దు అన్నాడు. కానీ ఎప్పటికీ కుర్రాడు ఏం చూస్తాడు? అవే. సమంతాలో ఎవరు నాగచైతన్య గారు చూసింది అదే. ఇప్పుడు ఏడుస్తున్నాడు దానికోసమే. దేవుడి పిల్ల రూపం 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 రూపం. ఇటుపక్క అమ్మాయి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తారంటే అబ్బాయికి మంచి చదువు ఉందా, ఉద్యోగం ఉందా, బాగా సంపాదిస్తున్నాడా, ఇల్లు ఉందా, మా అమ్మాయి ఇల్లు అక్కడ బాగా సుఖపడుతుందా, అంతే తప్ప వాక్యం నేర్చుకున్నాడా, ఎవడేం చేశాడా, ఎక్కడైనా వాక్యం చెబుతాడా, ఇయ్యనగరండి ఎవరు? 2 సరిపోయింది. కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయంటే నువ్వు వివాహం చేసుకున్నప్పుడు స్త్రీలో ఏం చూడాలో చెప్పాడు, వివాహం చేసుకున్నప్పుడు పురుషుల్లో ఏం చూసుకోవాలో చెప్పాడు. అవి పాటించటం లేదు ఈరోజు ఎవరు. వాక్యాన్ని ఎవరండి పాటిస్తారు? వాక్యం అది అలాగే ఉంటుంది, మేము ఇలాగే చేస్తాం. అందుకే కదా దెబ్బతింటున్నాయి. లేయా జాగ్రత్తగా వినండి. తాను చేయని ఒక భయంకరమైన శిక్షకు పాత్రురాలుగా నిలబడిందండి అక్కడ లేయా. నాన్న తండ్రి నువ్వు వెళ్ళి యాకోబు దగ్గరకు వెళ్ళిపో అన్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు యాకోబుకు భార్యగా చేర్చబడింది. ఆవిడ ఏమి కోరుకోలేదు, ఆవిడ స్వతహాగా వివాహం కావాలని కోరుకోలేదు. తండ్రి ఆజ్ఞ ప్రకారం యాకోబుకు భార్యగా వెళ్ళిపోయిందండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిదండి లేయా.
మాట చూద్దరు కానీ 29వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనం అండి. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినయ్యుండేను. చూసారా, ఎవడికి జబ్బు కళ్ళు, ఆవిడికి రూపం ఉంది. ఆటోమేటిక్గా యాకోబు ఎవరో వెళ్ళిపోయాడు, రూపం ఇసుకరండి. తర్వాత పాపం లేయ భారీగా చేర్చబడుతుంది. కింద 25వ వచనానికి వెళ్ళేసరికి భారీగా చేర్చబడిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే యాకోబు అస్సలు ఈవిని పట్టించుకోవట్లేదు. జాగ్రత్తగా ఉండే స్త్రీలు పురుషులు, ఇష్టం లేని వివాహం కనుక లేయాను అసలు యాకోబు పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలి అంటే అసలు ప్రేమ ఏమాత్రము లేయ పైన యాకోబు చూపించటం లేదు. లేయ పరిస్థితి ఎలా ఉందో చెప్తే జాగ్రత్తగా వినండి. చిన్న ఆటలకి భర్తతో విభేదాలు, భర్తతో గొడవలు పడతారు. వాళ్ళంతా లేయ జీవితాన్ని బాగా స్టడీ చేయాలి. లేయ జీవితం ఎలా ఉందంటే భర్తగా తాను చేర్చబడిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఇతను మరలా తండ్రి మీదకు గొడవకి వెళ్ళి మరలా రాహేలు కోసం, మరొక భార్య కోసం వివాహం అయిపోయిన తర్వాత తన భర్త మరొక భార్య కోసం ఊడికం చేస్తుంటే ఈవిడ మనసు ఎలా ఉంటుంది? ఈవిడ ఇంట్లో పెట్టుకొని భరిస్తుంది. ఎక్కడ ప్రేమించట్లేదని యాకోబు పట్టించుకోవట్లేదు, లేదని భరిస్తుంది. చేయని తప్పుకి తండ్రి వివాహం చేసుకోమన్నాడు, చేసేసుకుంది. భర్త మాట ఎవరిని పట్టించుకోవట్లేదు. వివాహం అయిపోయిన తర్వాత అమ్మాయిని ఎవడు ఎంత ప్రేమ ఉన్నా తల్లిదండ్రులు ఎక్కువగా ఎటువైపు ఉండమని చెప్తారు చెప్పండి. అత్తోళ్ళింటికి వెళ్ళమ్మా, ఏదైనా అంటే కొంచెం సర్దుకోమ్మా అంటే ఒక రకంగా వివాహం చేసి లాభాన్ని విడిచిపెట్టాడు. అటు వివాహం చేసుకున్న భర్త ఏమో ఆవిడ్ని పట్టించుకోవట్లేదు. ఒక పక్క చెల్లి ఎవరు? రాహేలు. నాకు రావలసిన నా భర్తను నువ్వు కొట్టేసావని పేకల దాకా కోపం పెంచుకుంది. ఎవరి మీద? అక్క మీద. ఇటు చెల్లి ప్రేమను పోగొట్టుకుని, అటు భర్త ప్రేమ దక్కక, ఇటు వివాహం చేసి తండ్రి విడిచిపెడితే ఎవ్వరి ప్రేమలు లేకుండా అందరి చేత ద్వేషించబడుతుంది. ఎవరు? లేయా. ఈ పరిస్థితి ఏ స్త్రీల్లోకైనా ఎవరికైనా వస్తే వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి ఏం పెళ్లి చేశావు నాన్న, అతను నన్ను పట్టించుకోవట్లేదని నాన్న మీద గొడవలేదు. కానీ లేయా అసలు మారు మాట మాట్లాడదండి. వివాహం జరిగిపోయిందంటే దేవుడు మా ఇద్దరిని జతపరిచాడు. ఎలాగైనా నా భర్తను మార్చుకోవాలి, ఎలాగైనా నా భర్త ప్రేమను పొందుకోవాలి అని భర్త ప్రేమను పొందుకోవడానికి పోరాటాన్ని ప్రారంభించింది. శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది లేయా. ఆశ్చర్యం వేస్తుందండి ఆవిడ జీవితాన్ని ఇప్పుడు మీరు చూస్తే. ఇంతకాలం లేదు జబ్బు చూసారు తప్ప ఆవిడ లోపల ఉన్న ఆత్మీయ సౌందర్యాన్ని చూడలేదు ఎవరు. మాట చదివిస్తాను చూడు. 29వ అధ్యాయము 30 చూడండి. 30 వచ్చి యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అడగలేదు, లేయా ఏమవుతుందంట? ద్వేషించబడుతుంది. లేయా భర్తతో ద్వేషించబడుతుంది. భార్య జాగ్రత్తగా వినండి. లేయా భర్త వలన ద్వేషించబడుతుంది. లేయా భర్త వలన ద్వేషించబడుతుంది. ద్వేషించబడుతుంటే ఎవరు చూసారని రాయబడింది అక్కడ? యెహోవా. ఏంటి? నీ భర్త నిన్ను ద్వేషిస్తుంటే నిన్ను చూడడానికి ఎవరున్నారు? యెహోవా. ఏ భార్య అయినా భర్త ఏదైనా అంటే మోకాలు వేసి, దేవా తండ్రి ఇతనికి భార్యగా నన్ను చేర్చావు, అతను నన్ను చూడటం లేదని ఎప్పుడైనా మీరు మోకాలు వేసి ప్రార్థన చేశారు చెప్పండి. సమస్య రాగానే ఆయన తప్పు, ఈవిడ తప్పు, గొడవ వేసుకోవడం, ఇటు వెళ్ళిపోవడం, పెద్దలు తీసుకొచ్చేయడం, కుటుంబాన్ని అంతా రచ్చ చేసుకునండి. సమాజం ముందు పెట్టుకోవడం కుటుంబాన్ని. బ్రతుకు జక్కాబండి చూస్తున్నారుగా టీవీలో. బ్రతుకు జక్కాబండి. వాళ్ళ కుటుంబంలో గొడవ వస్తారు, పట్టుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు టీవీలో పెడతారా? మీ కుటుంబం కూడా మాకెందుకు?
డబ్బులు కావాలి, సినిమా రేటింగ్స్ కావాలి, వాళ్ళ కుటుంబ గొడవ పట్టుకెళ్ళి పబ్లిక్లో పెట్టారండి. లేయా భర్త వలన ద్వేషించబడింది. అది ఎవరు చూశారంట? యెహోవా. ఆడపిల్లల వెనక దేవుడు ఉంటాడు, మర్చిపోకండి. ఎందుకంటే మలాకి గ్రంథం మీరు చదువుతున్నప్పుడు, భర్తలారా మీ భార్యను గనక మీరు విడిచిపెట్టారా, మీరు నాకు అసహ్యులు, మీరు గనక విడిచిపెడితే ఆవిడ పక్షాన్ని నేను సాక్షి అవుతాను అన్నాడు. తెలుసా? ఈ వాక్యాలను అర్థమైతే ఆడపిల్లలు దేవుడి పాదాల చెంత ఉంటారండి. కుటుంబాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి భర్తలు మార్చుకొని వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. ఏమంటే లేయా ద్వేషింపబడటం యెహోవా చూసి, నాయన యాకోబు నీకు అర్థం కావటం లేదు, నీ కుటుంబం బాగుండాలి అని, నీ కుటుంబం మేలు కోరి, నీ మేలు కోరి నేను లేయాను నీకు జతపరిచాను, అది నీకు అర్థం కావటం లేదు. ఏం చేశాడు తెలుసా అండి? దేవుడు ఏం చేశాడు తెలుసా? లేయాను ప్రేమించాడు. లేయాను దేవుడు ప్రేమించి ఆవిడ గర్భాన్ని పండించాడు. చూడండి కింద ఎంత మంచి మాట మాట్లాడుతుందంటే లేయా. యాకోబు ఏమండి 31, లేయా ద్వేషింపబడి యెహోవా చూచి ఆమె గర్భము తెరిచాను, రాహేలు గొడ్రాలై ఉండేను. ఎవరు గొడ్రాలు? ఇప్పుడు ప్రేయసి గొడ్రాలు. వద్దు అని ద్వేషిస్తాను ఈవిడ ఎవరిని కంటుంది? బిడ్డలు కంటుంది. ఇక్కడ టాప్ సీక్రెట్ చెప్పనా, ఈవిడ బిడ్డని కన్న ప్రతిసారి ఆ బిడ్డను పట్టుకెళ్ళి యాకోబు దగ్గర పెట్టి, ఎవరికి వచ్చి నన్ను ప్రేమించండి, మీకు బిడ్డను కన్నాను కదా. చూసారా? తిరగబడుతుందా? విడాకులు అంటుందా? నన్ను ప్రేమించబోదు, ప్రేమించాను, నా కొడుకున్నాడు, ఇవి పెంచుకుంటూ నా జీవితం గడిపేస్తాను అంటుందా? ఈ మధ్యకాలంలో ఇవి కొంతమంది ఇవి చూస్తూనే ఉండే, నువ్వు పట్టించుకోకపోతే నాకు ఏంటి, నా కొడుకు వచ్చాడుగా. ఇదేంటిది? నువ్వు పట్టించుకోకపోతే ఎవరికి, నాకు పెద్ద ఎదుగు వచ్చిన కూతురు ఉంది ఇప్పుడు. అయ్యయ్యో తప్పుండి. బిడ్డను పట్టుకెళ్ళి భర్త పాదాల దగ్గర పెట్టి, ఎవరికి వచ్చి నన్ను ప్రేమించండి, నేను ఏం కోరుకోవట్లేదని ప్రేమించి, మీరు నన్ను కొంచెం ప్రేమించండి, మా చెల్లిని ప్రేమిస్తాను, ప్రేమించండి, నన్ను కూడా నేను మీ భార్యను కదండి ప్రేమించండి. లోబడుతుంది ఎవరు? లేయా. లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా, అంటే లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దైవజనుడికి లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ విషయాలు తెలియకండి చాలా మంది దైవజనుడికి లోబడాలి. దైవజనుడికి లోబడితే చరిత్ర ఎలా ఉంటుందో ఒక్కసారి యెహోషువ చరిత్రని చదవండి. మోషేకు పరిచారం చేశాడు. మోషే వెనకాల ఉండి దేవుడు ఎంత పరిచారం చేశాడంటే అంత పరిచారం చేశాడు యెహోషువ. తర్వాత చూడండి యెహోషువ స్థితి ఏంటి? నాయకుడు. మోషే స్థానాన్నే ఇచ్చాడు. కారణం మోషేకు లోబడ్డాడు కనుక. తిరగబడ్డ వాళ్ళు ఏమైపోయారో మీకు తెలుసు. మోషే మీద భూమి పగిలి భూమి లోపలికి వెళ్ళిపోయారు కనుక దేవుడు నిలబెట్టిన దైవజనుడికి విశ్వాసం లోబడాలి, భర్తకు భార్య లోబడాలి. చాలా మందికి ఇది ఎలా ఉంటుందంటే, లోబడటం అంటే ఏదో బానిసత్వంలో ఫీల్ అవుతారండి, అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒకటి కొంచెం కరెక్షన్ చేయాలి. లోబడటం అనేసరికి అవమానం, లోబడటం అనేసరికి బానిసత్వం. ఇదేంటండి ఇది? పిల్లలు మనకు లోబడుతున్నారండి. లోబడతారో లోబడరు? మీ పిల్లలు మీకు లోబడతారు. లోబడటం మీకు బానిసలా? అవమానకరం అది వాళ్ళకి. నాన్న నీ మాట వింటాను అంటాడు. ఎవరు మనకి బానిస? బాధ్యతది లోబడటం, బాధ్యత. దేవుడికి చెప్పాడు కనుక భర్తకు లోబడమని భార్య ఏం చేయాలి? లోబడాలి. లోబడింది, తిరగబట్టడం లేదు, బిడ్డలకు అంటుంది. కన్న ప్రతిసారి లేయా యాకోబు దగ్గరికి వెళ్ళి, ఎవడి బిడ్డను మీరు ముందు పెడతానని, మీకు బిడ్డమే కావాలి కదండి, మన కుటుంబాన్ని నిలబెడతాను కదండి, మన కుటుంబాన్ని బిడ్డలతో విస్తరింప చేస్తున్నాను కదండి, కొంచెం నన్ను ప్రేమించండి అడిగితే చూడండి. కిందకి వెళ్ళేసరికి ఏమంటుందో వచ్చి చెప్పండి. 32, లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అడలేం చేయండి, ఇదే టైటిల్ అండి. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. మొట్టమొదటి కుమారుని యాకోబు కన్నది ఎవరో తెలుసా? లేయా. ప్రేమించింది ఎవరిని? బిడ్డలు కంటుంది ఎవరు? లేయా. అంటే
ఈవిడిని జతపరిచింది యాకోబుకి ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు జతపరిచాడన్న సంగతి మర్చిపోయి యాకోబు ఎవరెవరినో చూస్తున్నాడు. ఈరోజు ఇంట్లో భార్య పెట్టుకుని బజార్లో తిరుగుతూ ఉంటాడు ఈయన. నీకు జతపరిచాడు ఆవిడ్ని, నీ అంతకు పంపించాడు మీ తండ్రి, మర్చిపోకండి. ఆవిడ బాధ పెట్టారా? దేవుడు బైబిల్లో భార్యల గురించి రాయబడిన మాటలు చాలా ఉంటాయి. భార్య యెహోవా యొక్క దానం చేశాడు తన కుమార్తె మీ కుటుంబాన్ని కట్టడానికి. బాధ పెట్టకండి. భర్తలారా భార్యలను బాధ పెట్టకండి. భార్యలారా భర్తలకి ఎదురు తిరగండి. నియమం, కుటుంబ నియమం. బిడ్డలు కన్నది పట్టుకెళ్ళి బాధల దగ్గర పెట్టింది. నన్ను కొంచెం ప్రేమించండి. రూబేలు పుట్టాడు, ప్రేమించట్లేదండి. షిమియోను పుట్టాడు, ప్రేమించట్లేదండి. ఇస్సాకారు పుట్టాడు, ప్రేమించట్లేదండి. జెబూలూను పుట్టాడు, ప్రేమించట్లేదండి. బిడ్డలు కంటానే ఉంది. బిడ్డలు పట్టుకెళ్ళి పాదాల దగ్గర పెడుతుంది. కొంచెం మీకు బిడ్డలు కంటానండి కదండి, నన్ను ప్రేమించండి. ఒకటే డైలాగండి లేయది, నన్ను ప్రేమించండి. అంటే లేయ ఏం కోరుకుంటుంది భర్త నుండి? ప్రేమ. కింద చదువుకుంటూ వెళ్ళిపోయి చెప్పాను కదండి లిస్టు. రూబేలుని కన్నది, రెండో కుమారుడుగా షిమియోను కన్నది, మూడో కుమారుడుగా లేవీని కన్నది, నాలుగో కుమారుడు కూడా ఈ యోదాను కన్నది. 35వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని శ్రమలలో కష్టాలలో యెహోవా బిడ్డలిస్తుంటే అందరూ ద్వేషిస్తున్నా లేయ శ్రమల్లో కష్టాలలో యెహోవాను ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. మనం చిన్న కష్టం వచ్చేసరికి శాపనార్థాలండి, గాల్లోకి బూడిదే. నీ వల్ల ఈ కష్టాలు, నీ వల్ల ఈ శ్రమలు, భర్త మీద భార్య మీద అయ్యో ఆ కుటుంబం లోపల గొడవ పెడుతుంటే చుట్టుపక్కల బజార్లో ఇంటి చుట్టూ తిరుగుతుంటే లోపల ఏదో జరుగుతుందని. వీళ్ళు ఎందుకంటే టీవీ లైన్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిస్తే బజార్ మొత్తం పాటించాలి. అది వాళ్ళు కొట్టుకున్నారు తెలుసా? ఈవిడికి ఎంత ఆనందం వాళ్ళిద్దరు కొట్టుకుంటే. బాగు కోరే వాళ్ళు లేరండి ఈరోజు, సమాధానపరిచే వాళ్ళు లేరు. యేసు చెప్పాడు, సమాధానపరిచేవారు ధన్యులు. ఈరోజు ఎలా ఉన్నారంటే చిన్నది ఉంటే అక్కడ అగ్గేసి పెద్దది చేస్తారు. దాన్ని వద్దండి. మీ కుటుంబాలను బయట పెట్టుకోకండి. మీ సమస్యలు మనుషులతో చెప్పకండి. భార్య భర్త మధ్యలోనికి తోడుపాటు ఎంటర్ అయిందా మీ కుటుంబం కూలిపోతే. ఏమన్నా ఇద్దరు మాట్లాడుకోండి. మీ ఇద్దరి మధ్యలోనికి రావాల్సిన మూడో పర్సన్ ఎవరు అంటే మీ తండ్రి, మీ దేవుడు మాత్రమే. ఎవరు రాకూడదు. ఎవరొచ్చినా బాగు చేయరు, కూలగొడతారు. ఎవరొచ్చినా సమాధానపరచరు, మరొక మాట వేసి వెళ్ళిపోతారు. దేవుడి పిల్లరా, లేయ జీవితం ఎంత ఆదర్శం అండి. శ్రమ, కష్టం, కన్నీళ్ళు అయినా సరే భర్త మీద తిరగబడకూడదు. నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎలాగైనా బిడ్డలు కనాలి. యెహోవా తోడుగా ఉన్నాడు నాకు, ఈ బిడ్డలను పెట్టుకెళ్ళి భర్త దగ్గర పెట్టాలి. భర్త ప్రేమను పొందుకోవాలి. మేము కలిసిపోయి మరొక కుటుంబమే దేవుడు పని చేయాలి. ఇప్పుడు చెప్తానండి అసలు విషయాలు. టైం అయిపోయింది కదా, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి. మీరు చదవాలి చరిత్ర, అప్పుడు కానీ ఇవన్నీ అర్థం కావండి. బిడ్డల్ని కంటుంటే లేయ రాహేలు ఎవరి అక్కసుతో అసూయతో రగిలిపోతుంది. రగిలిపోయి భర్త మీద గొడవ వేసుకుందో రోజు. రాహేలు ఎవరు గొడవ వేస్తుంది తెలుసా? యాకోబు. ఎవరి భర్త గారు మా అక్కకి పిల్లలకి అంటున్నారు, నాకెందుకు పిల్లలకి అంటలేదు అంటుంది. ఇప్పుడు అమాయకురాలు. ఒక రంగా చెప్పాలంటేనండి అసలు దేవుడి గురించి ఏ జ్ఞానం లేని వ్యక్తి అండి రాహేలు. ఈ మాట ఎందుకు అంటారని ముందు అర్థమవుతుంది మీకు. దేవుడి గురించి ఎలాంటి జ్ఞానం లేదు దేవుడికి. బిడ్డలు ఇచ్చేది ఎవరేవాళ్ళు చెప్పండి? దేవుడు ఇవ్వాలి. అక్కేమో బిడ్డలు కానీ యెహోవాకి స్తోత్రం అంటుంది, ఈవిడేమో భర్త మీద కూడా వేస్తుంది వెళ్ళి. లేయకి బాహ్య సౌందర్యం లేదు కానండి, ఆత్మ సౌందర్యం ఉందండి. దేవుడు అంటే బాగా ఇష్టం ఆవిడికి. దేవుడిని అంటి పెట్టుకున్న స్త్రీ కనుక యాకోబుకి జతపరుస్తుంటే ఏ దైవ జ్ఞానం లేని ఈవిడ వెనకాల ఈయన పడుతున్నాడు. రాహేలు వెనకాల భర్త మీద గొడవ వేసింది. ఇంక భర్తకి కోపం మామూలుగా రాలేదండి యాకోబుకి. ఏమన్నాడు తెలుసా? నీకు నేను పిల్లలు ఇవ్వటం ఏంటమ్మా, దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. నేనేమైనా దేవుడికి ప్రతిగా ఉన్నానా? నువ్వు వెళ్ళి ఆయన అడుగు. ఎవరిని? దేవుడిని. ఇలా కాదు, ఈ పంచాయతీ తాగదు, నాకు అర్జెంటుగా పిల్లలు కావాలి. ఏమో అప్పుడే 4 పిల్లలు పుట్టేశారు ఆవిడికి. ఎవరికి? మా అక్కకు.
కనుక నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి. ఏం చేయాలంటే, నాకు ఒక దాసి ఉంది, బిల్హా, నాకు దాసి ఉంది, ఈ దాసిని తీసుకుని వెళ్ళిపో. ఈవిడికి పిల్లలు కాదు, ఆవిడికి పిల్లలు అంటే వాళ్ళు నాకు పిల్లలే అవుతారు. అంతేనండి. ఇక్కడ లేయ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పెళ్ళి అయితేనే భర్త అసలు పట్టించుకోవట్లేదు ఈవిడిని. చెల్లిని వివాహం చేసుకున్న తర్వాత మరలా చెల్లె మరొక వివాహం చేస్తుంది, అక్కడ మరొక భార్యను ఇస్తుంది. కుమిలిపోతుందండి లేయ, కుమిలిపోతుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎందుకు నా భర్తలను ప్రేమించదు? ఎందుకు నా కుటుంబం సక్రమంగా ఉండదు? వెళ్ళిపోయిందండి. బిల్హా పప్పు చేసింది. 2 పిల్లలు కన్నది. 2 పిల్లలు పుట్టారు. నా పిల్లలు చెప్పుకొని గొప్ప చెప్పుకుంటుంది కూడా. ఎవరు? రాహేల్. మొత్తం మీద ఈ శ్రమంలో, ఈ కష్టాలలో, కన్యలలో మరలా దేవుడిని అడిగిందండి. అప్పటి గర్భం ఉడికిపోయింది. 4 పిల్లలు కలిసరికి ఉడికిపోయిన గర్భంతో, దేవా ఈవిడ కూడా తట్టుకోలేకండి పాపం లేయ, నువ్వేనండి దాసిని పంపిస్తామని ఈవిడ కూడా దాసిని పంపించింది భర్తకి. జిల్ఫా ఆవిడ ఒక 2 పిల్లలు కనేసింది. మొత్తం మీద ముందు కన్నా 4, తర్వాత కన్నా దాసి కన్నా 2, 6 పిల్లలు ఈవిడ అకౌంట్లో ఉన్నారు. ఎవరి అకౌంట్లో? లే అకౌంట్లో. ఏమన్నా నిజంగా అంతా మీరు ఆలోచించండి. కుటుంబంగా లేయనిచ్చాడు దేవుడు భార్యగా. ఇది అర్థం కావట్లేదు. బిడ్డలు ఆవిడకే ఇస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు. తర్వాత మరలా దేవుడు వేడుకున్నాడు, గోచాడింది. మరలా లేయ ప్రార్థన వినండి. మరలా ఆవిడ గర్భాన్ని తెరిచాడు దేవుడు. గర్భాన్ని తెరిచి మరలా 2 పిల్లలు కంటుందండి. ఇష్ట చెప్తాను చూడండి ఎంత బాగుంటుందో. లేయ కన్న పిల్లలండి రూబేను, షిమ్యోను, లేవి, యోదా. మరలా గర్భం తెరిచిన తర్వాత మరలా పిల్లలు కన్నది ఇస్సాకారు, జెబూలూను, తర్వాత ఒక కుమార్తె దేనా. అలాగే దాసికి పుట్టిన పిల్లలు గాదు, ఆషేరు, జిల్ఫాకి పుట్టిన పిల్లలండి. మొత్తం మీద ఈవిడ కన్నది 7, దాసి కన్నది 2. మొత్తం మీద కుటుంబంలో 9 మంది సంతానాన్ని ఎవరు కన్నారు? లేయా. ఆవిడ అకౌంట్లో పడ్డారు. 9 మంది బిడ్డల్ని కుటుంబానికి ఇవ్వడం అంటే చిన్న విషయం అనుకున్నారా? ఈ రోజు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసి మనకి ఇద్దరితో ఆపేస్తాం కనుక మనకి ఈ విషయం తెలియట్లేదు. కానీ ఒకప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? కుటుంబానికి, కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే ఆ కుటుంబం దేవుడి వల్ల అంత ఆశీర్వదింపబడిన కుటుంబం. ఇప్పుడు చెప్పండి, యాకోబు కుటుంబానికి ఎవరి వల్ల వస్తుంది ఆశీర్వాదం? లేయ వల్ల. లేయని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదు. అలాగే లేయ విడిచిపెడుతుందా భర్తని? విడిచిపెడతారు. చివరికండి రాహేలు కన్నది 2, యోసేపు, బెన్యామీన్ అండి. 2 పిల్లలే. ప్రేమించాడు. ఇంకా దేవుడు ఆవిడ మొరవిని, యాకోబు మొరవిని, కుటుంబంలో జరుగుతున్న గొడవ తట్టుకోలేక పోలేన గుడ్రలైన ఆవిడ కూడా 2 పిల్లలు ఇచ్చాడండి. యోసేపుని కన్నది. బెన్యామీనును కనేటప్పుడు చచ్చిపోయింది, చిన్న కుమారుని. ఆవిడ జీవితం అలా క్లోజ్ అయిపోయిందండి. రాహేలు జీవితం మధ్యలోనే పోయింది. చివరి వరకు యాకోబుతో లేదు. జాగ్రత్తగా ఇక్కడ చెప్తాను అసలు సంగతులు. లేయకి ఎదురవుతున్న కష్టాలు ఏంటంటే, ఆవిడ బ్రతుకున్న కాలంలో కష్టాలు ఎలాగ ఎదురవుతున్నాయంటే, ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత దేవుడు ప్రేమించకపోగా యాకోబు ఎలాగా ఆవిడని చూస్తున్నాడు, ఎంత దారుణంగా యాకోబు ఆవిడని చూస్తున్నాడో మీరు చూస్తేనండి. మధ్యలో ఒక సంఘటన జరిగింది వాళ్ళ కుటుంబంలో. మామ దగ్గరికి వెళ్ళాడు యాకోబు. నేను వెళ్ళిపోతాను, ఇక దేవుడు నన్ను వెళ్ళిపోమంటున్నాడు, నా కుమారుని తీసుకుని నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు, ఎందుకు వెళ్ళిపోతాను ఆయన, జీతం పెంచుతాను ఉండు అన్నాడు. ఇంకొక రోజు అంటే దేవుడు వచ్చాడు, వెళ్ళిపోను ఆయన అన్నాడు యాకోబు. భార్య దగ్గరికి వచ్చాడు. భార్యతో అంటున్నాడు, 2 భార్యలు తీసుకొచ్చాడు యాకోబు. నేను వెళ్ళిపోతాను ఇక మీ తండ్రిని విడిచిపెట్టి నా దేశానికి, నా సొంత గ్రామానికి, నా సొంత స్థలానికి నేను వెళ్ళిపోతానని, మీరు వస్తారా, మీరు సర్దుకోండి అనేసరికి, ఎవరు ఇక్కడ మనకి లేయలో కనపడుతున్న గొప్ప గుణం ఏంటంటే, రాహేలును ప్రేమిస్తున్నాడు కనుక రాహేలు బయలుదేరిందంటే పర్వాలేదు. యాకోబుతో ఎవరు కూడా బయలుదేరినట్టు తెలుసా? లేయ కూడా తాను కన్న తన పిల్లలందరినీ తీసుకుని భర్త మాటకు తలొగ్గండి తన సొంత కుటుంబాన్ని, తండ్రి స్వస్థలాన్ని విడిచిపెట్టి ప్రేమించని భర్తతో, అప్పుడు ఇంకా అసలు పట్టించుకోవట్లేదని యాకోబు ఎంతమంది పిల్లలు కన్నా లేయని, ప్రేమించని భర్తతో రెడీ అయిపోయింది వెళ్ళిపోవడానికి. వచ్చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ భర్త ప్రేమ దక్కకపోయినా
మరొక ప్రాంతానికి ఆయన వెనక్కి వెళ్ళిపోతుంది అంటే లేకున్న ధైర్యం ఏంటి చెప్పండి? ఏంటి ధైర్యం? దేవుడు మీ భర్తలు మిమ్మల్ని ప్రేమించిన భర్త ఎవరైనా, అమ్మ ఇక్కడ మన పరిస్థితులు బాగోట్లేదు, మనం వెళ్ళిపోదాం, ఎక్కడికి, ముంబై వెళ్ళిపోదాం, సర్దుకోను అంటే ఎవరంతా చెప్పండి? ఎక్కడుంటేనే గొడ్డు చంపేస్తావు నువ్వు, ముంబై తీసుకెళ్తావా? అక్కడ ఎవరికైనా నమ్మేస్తే ఇలాంటి డౌట్లు రావండి. లేక అలాంటి ఏమి లేవండి. భర్త పదాన్నాడు, సర్దుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోతుందంటే వెనకాల. ఇక్కడ చెప్తాను చూడండి అసలు సంగతి. ఈవిడ బయలుదేరింది. ఎవరు? రాహేలు. ఈవిడ ఎంత మూర్ఖురాలంటే, దేవుడు నా వెనకున్నాడు, భర్త ప్రేమించకపోయినా ఎప్పటికైనా భర్త నన్ను ప్రేమిస్తాడు, దేవుడే మమ్మల్ని కలుగుతాడని ఈవిడ బయలుదేరింది. ఈవిడ ఏం చేసిందో తెలుసా? రాహేలు తన తండ్రి ఇంటిలో ఉన్న దేవతల యొక్క విగ్రహాలన్నీ దొంగిలించి సామాన్లో సర్దుకుని అట్లా పట్టుకుని బయలుదేరుతుంది. దొంగ. దేవుడి మీద ఆనుకోని జీవితం, భయం, పిల్లల విషయంలో భర్తతో గొడవ, రా అంటే ఈ బొమ్మలు అట్టుకుని బయలుదేరింది. అంటే నేను వెళ్ళిపోతున్న దేశంలో ఈ బొమ్మలు నన్ను ఏం చేస్తాయి? కాపాడుతాయి. చూసారండి, ఎక్కడ దైవ భయం, ఎక్కడ దైవ జ్ఞానం లేని మూర్ఖురాలు. కానీ యాకోబు ప్రేమ అంటే ఎవరి మీద ఉంది? ఈవిడే నాకు. ఎందుకు ప్రేమ అంటే రూపం ఆత్మీయ సౌందర్యం లేయలో ఉంది. అది యాకోబు కళ్ళకి అసలు కనపడటం లేదంటే వెళ్ళిపోయింది. వెనకాల తరువు కూడా వచ్చాడు తండ్రి. యాకోబు నువ్వు పోయావు. మధ్యలో దేవుడు వచ్చి యాకోబును ముట్టుకున్నావు, జాగ్రత్త అన్నాడు. ప్లేట్ మార్చాడు దగ్గరికి రాగానే. చంపేద్దామని బయలుదేరాడు లాబాను. నా ఆస్తిని పట్టుకెళ్ళిపోతాడు, నా గృహదేవతను పట్టుకెళ్ళిపోయాడు. ఇంక యాకోబుని చంపేస్తాడు బయలుదేరేసరికి మధ్యలో దేవుడు వచ్చాడు లాభా దగ్గరికి. నా కుమారుడు యాకోబు ముట్టుకున్నావు, జాగ్రత్త అన్నాడు. రాగానే యాకోబు దగ్గరికి ప్లేట్ మరుస్తుందండి లాభాను. అయ్యా యాకోబు వెళ్ళిపోతున్నావా, ఒక మాట అయినా చెప్పకుండా బయలుదేరాడు, వెనకాల వచ్చాను అంటున్నాడు. ప్లేట్ మార్చాడు. అక్కడ ప్లేట్ మార్చి దేవుడు నన్ను మిమ్మల్ని ఏం చేస్తానని సంగతి చెప్పట్లేదు. నువ్వు వెళ్ళిపోయావు, కానీ నా గృహదేవతలు ఎందుకు దొంగిలించి వెళ్ళిపోతున్నాడు. యాకోబు కోపం వచ్చింది. నేనేంటి నీ కోపం ఏర్పడుకున్నాడు, నా దగ్గరలో కావాలంటే వెతుక్కోనండి. అన్ని వెతికేస్తున్నారంటే తండ్రి వచ్చేసరికి ఆ బొమ్మలు ఒక సంచిలో పెట్టుకుని సంచి మీద కూర్చున్నది ఇక్కడ. రైలు మొత్తం వెతుక్కున్నాడండి. పెద్ద గొడవ జరిగిపోయిందండి ఇక్కడ యాకోబుకి, తర్వాత ఆ లాభానికి. గొడవ కారణం ఎవరు చెప్పండి? ఎప్పుడైతే ప్రేమ అన్నాడో అప్పటి నుంచి జీవితం అంతా ఏంటో తెలిసేది యాకోబుకి? గొడవలు. కారణం జతపరచబడిన లేయను సరిగా ప్రేమించుకుపోవడం. ఎంత ద్వేషించాడు అంటేనండి, నిజంగా మీరు ఇక్కడ చదవండి. తర్వాత చరిత్ర చెప్పుకుంటే వెళ్తాను. తర్వాత చరిత్ర చదవండి. ఒక సందర్భం వచ్చింది, ఇంక వెళ్ళిపోతున్నప్పుడు అవతల ఏసావు ఎదురొస్తున్నాడు. ఎవరికి? యాకోబుకి ఎదురొస్తున్నాడు. యాకోబుకి ఏసావు ఎదురొస్తున్నాడు అని తెలియగానే యాకోబులో భయం ప్రారంభమైంది. ఎందుకు భయం? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్ళాడు? ఇక్కడ మోసం చేసి వెళ్ళాడు. రిటర్న్ లో వస్తున్నప్పుడు ఎక్కడ మా అన్నయ్య చంపేస్తాడోనని ఒక తెలివైన ప్లాన్ వేసాడండి యాకోబు. ఏం వేసాడు తెలుసా ప్లాన్? ముందు అతను కొన్న ఆస్తి అంతా ముందు పెట్టి పంపించాడు. ఒకవేళ ఆస్తి వల్ల ఏసేవ ఆగిపోయాడు కూడా పర్లేదు, లేకుండా నా మీద కోపంతో చంపుకుంటా వస్తే ముందు ఎవరు చచ్చిపోవాలంటే, నాకు దాసులు ఉన్నారు చూసారు, జిల్ఫా బిల్హా, వీళ్ళ సంతానాన్ని ముందు పెట్టాడు. ఒకవేళ ఏసేవ చంపేస్తే ఎవరు చంపేలా? దాసుల్ని, దాసి పిల్లల్ని చంపేసినా పర్వాలేదు. నెక్స్ట్ లైన్లో వెనక ఎవరిని పెడతాడు తెలుసా? లేయని పెడతాడండి. తర్వాత ఈయన అమ్మగారు. ఎవరు? రాహేలు. నువ్వు చచ్చిపోయే పర్లేదు మా అన్న చేతుల్లో, నేను అమ్మగారు మాత్రమే హ్యాపీగా ఉండాలి. ఎంతమంది పిల్లల కన్నా అసలు ఆవిడ మీద ద్వేషం తప్పండి, ఎక్కడా ప్రేమ పుట్టలేదు దీనికి. ఎవరు ఇన్ని సంవత్సరాలు భర్త ద్వేషిస్తుంటే బిడ్డల కంటన్నా పట్టించుకోకపోతే ఏ భార్య అయినా ఉంటుంది? మీరు చెప్పండి. ఊరకనే పెట్టలేదండి ఆవిడ జీవితాన్ని మీ ముందు ఈరోజు. భరిస్తుంది. భర్త ఏది చెబితే అది చేస్తుందండి. మీకు మాట చెప్పారుగా ప్రారంభంలో, లోబడిన వాళ్ళను, విధేయత చూపిన వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? గొప్ప చేస్తాడు. ఇప్పుడు చెప్తాను మీకు అసలు సంగతి. ఆవిడ కన్నా పిల్లల గురించి చెప్పారు కదా మీకు. ఒకసారి ఆ మాట చూస్తారా? ఆవిడ ముందు పెట్టాడన్న మాట చూపిస్తాను చూడండి. ఎంత మనకి బాధేస్తుంది అంటే 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం అండి, మొదటి వచనం.
33వ అధ్యాయం మొదటి వచనం ఆదికాండం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించాను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలు యోసేపును ఉంచి. చూసారా, ముందు మా అన్నయ్య వచ్చి నరికితే ముందు అందరినీ నరకాలి. అందులో లేయపోయినా పర్వాలేదు, లేయపిల్లలు పోయినా పర్వాలేదు. చివరికి నేను, రాహేలు అమ్మగారు, రాణి గారు, రాయవండి రాజుగారు మేమిద్దరూ హ్యాపీగా ఉండాలి. చూసారా, అనువనువున లేయాకి అవమానమే, లేయాకి భర్త నుండి ద్వేషమే. ఆయన ఎక్కడ కోపం పెంచుకోదండి యాకోబు మీద. మీరు బైబిల్ అంతా చదవండి, ఊరకనే రాహేలు తిరగబడతా తప్ప భర్త మీద. లేయా ఒక్కసారి కూడా యాకోబు మీద తిరగబడినట్టుగా ఒక్క వచనం కూడా ఉండదు. రూపవతి, ఆత్మీయ రూపవతి, భర్తకు లోబడిన స్త్రీ, లోబడి కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. చివరికి ఏమైపోయింది తెలుసు జీవితం. ఇందాక మీకు చెప్పాను కదా, ఎంత ద్వేషిస్తున్నా ప్రేమిస్తుంది, భర్తతో పాటు వెళ్ళిపోయింది, మధ్యలో చచ్చిపోయింది. ఎవరు? రాహేలు. కానీ యెహోవా వలన నిజంగా ఆశీర్వదింపబడింది లేయా. ఆవిడ కన్నా పిల్లల పేర్లు చెప్పారు కదండి. పిల్లల పేర్లు మీరు ఒకసారి గమనిస్తే రూబేను, తర్వాత షిమ్యోను, 3వ కుమారుడు లేవి. ఈ లేవీలు తర్వాత దేవుడికి ఏమయ్యారు మీకు తెలుసు. ఏమయ్యారు? యాజకులు. అంటే దేవుడికి యాజక గోత్రాన్ని కన్నది ఎవరిప్పుడు? లేయా. తర్వాత 4వ కుమారుడు ఎవరు? యోదా. ఆ గోత్రం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యోదా గోత్రపు సింహం. యేసుక్రీస్తు వారు ఆ గోత్రంలో నుంచి వచ్చాడు. అంటే యాజకులని యేసుక్రీస్తు వారు రావడానికి కారకుడైన యోదా గోత్రాన్ని, ఈ పిల్లలందరినీ కానీ యాకోబుకి ఇచ్చింది ఎవరు? లేయా. గొప్ప కుటుంబంగా దేవుడు ఈ కుటుంబాన్ని నిలబెట్టాలని చూస్తుంటే యాకోబుకు అర్థం కాక ద్వేషిస్తున్నాడు. కానీ దేవుడి పైన అపారమైన నమ్మకం వచ్చింది. లోబడింది, అనుకున్నది సాధించింది. ఏమనుకుంది? ఏం కోరుకుంటుంది చెప్పండి? ప్రారంభం నుంచి లేయా ఏం కోరుకుంటుంది? భర్త ప్రేమిస్తే చాలు. ప్రేమించడా చివరికి? ఎవరి తర్వాత రోజుల్లో అర్థమైపోయిందండి యాకోబుకి, ఈవిడ విషయంలో నేను చాలా తప్పు చేశాను. మీరు ఎలా చెప్తారని అంటారా? ముగిస్తారని కాదు. లేయాని యాకోబు ఎంత ప్రేమించాడో చివరికి వచ్చేసరికి మీకు ఒక వచనం చదివిస్తాను, మీరు ఆశ్చర్యపోతారండి. 49వ అధ్యాయానికి రండి. 49వ అధ్యాయం 28వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. 49వ అధ్యాయం ఆదికాండము 28. ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తల్లిదండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్ఫేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. 31 జాగ్రత్త చూడండి. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన చారాను పాతిపెట్టిరి. జాగ్రత్తగా వినండి. వీళ్ళ మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారి భార్య ఎవరు? చారా. వీళ్ళిద్దరూ ఒక చోట పాతి పెట్టారంట. తర్వాత చూడండి, అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. ఎవరు పాతి పెట్టాడు? లేయా. ఇదేంటంటే పాతి పెట్టడం ప్రేమ ఏంటని అనుకుంటున్నారా? పాతి పెట్టింది ఎక్కడ పెట్టాడు చెప్పండి, తీసుకెళ్ళి ఇవ్వండి. తన పితరుడు అబ్రహాం గారు తల్లి శారమ్మ, ఇస్సాకు, రెబ్కా వాళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లి భద్రంగా సమాధి చేసుకున్నాడు. ఎవరిని? లేయని. ఇప్పుడు ఏం చెప్తారు చూడండి తర్వాత వెంటనే, అక్కడనే నేను లేయను పాతిపెట్టి తిని, ఆ పొలములో అందులో ఉన్న గుహయు
హేతు కుమారుడి వద్ద కొనబడినది. ఇక్కడ ఏమన్నా తెలుసా, నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి. కారణం ఏంటంటే నా భార్య అయిన లేయా గారు కూడా అక్కడే. అంటే భార్య పక్కకు వెళ్ళిపోవాలనుకున్నాడు. చివరికి అర్థమైంది లేయా ప్రేమ, అర్థమైంది లేయా త్యాగం, అర్థమైంది చివరికి లేయా కోరుకున్న ప్రేమ. చివరికి అర్థమైందండి. లేయా ప్రేమించాడు. ఇచ్చితర చెప్పనా, బాగా ప్రేమించిన రాహేల్ని ఏం చేశాడు తెలుసా? బాగా ప్రేమించిన రాహేల్ని మధ్యలో ఎక్కడ పాతిపెట్టేసాడండి. చిరాకు వచ్చింది. ఆవిడ గొడవ తలపోటు తట్టుకోలేకపోయాడండి. మీరు చదువుకున్న తర్వాత ఎక్కడ ఉంటుందంటే అది 35-18 ఉంటుంది. 35-18 ఆదికాండంలో ఈవిడని మధ్యలో బాధపెట్టేశాడు. మార్గం మధ్యలోనే ఎక్కడో ఒక పొలం కాబట్టి అందులో పడేసాడు. బాబో ఈవిడ శరవదలి దగ్గర ప్రేమికురాళ్ళు శరపెట్టి చివరికి అలా ముగిసిందండి ఆవిడ జీవితం. దేవుడుతున్నారా, ఏమి కనబడుతుంది వాళ్ళ కుటుంబం మనకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో తన కుటుంబాన్ని ఏం చేసింది? నిలబెట్టుకుంది. పడగొట్టుకోలేదు, భర్తను కాదనుకోలేదు, భర్తను ద్వేషించలేదు, భర్త మీద తిరగబడలేదు. మీ ప్రేమ ఉండి లోబడింది కనుక చివరికి యాకోబు ఖచ్చితంగా ఆవిడ ఏం చేశాడు? ప్రేమించాడు. మీకు సమాధుల తోటలో పెట్టడం ప్రేమ ఏంటంటే అని మీరు అనుకోవచ్చు. యూదుల యొక్క సంస్కృతి మీద కాస్త మనకు అవగాహన ఉంటే వాళ్ళకి సమాధులు అంటే కూడా చాలా ప్రత్యేకం, చాలా గౌరవం. ఒకే చోట పాతి పెట్టబడాలి మేమంతా కోరుకుంటారు వాళ్ళు. ఎవరు అబ్రహాం గారు ఊరకనే కొన్నాడు ఆ భూమి. వాళ్ళ తరతరాలుగా శ్మశాన భూమి, నా పిల్లలంతా నా పక్కనే పడుకోవాలనుకున్నాడు అబ్రహాం గారు. అక్కడ లేవే పడుకుంది. రాహేలు మార్గం మధ్యలో ఎక్కడో పడుకుంది. మీరు చెప్పండి, లేయా తన కుటుంబాన్ని ఏం చేసుకుంది? నిలబెట్టుకుంది. దేవుడికి ఒక పెద్ద జనాంగాన్ని ఇచ్చింది. యాకోబు పిల్లలు 12 గోత్రాల వాళ్ళు ఏమయ్యారు? ఇశ్రాయేలు జనాంగమై దేవుడి పిల్లలై ప్రారంభంలో దేవుడిని సంతోషపెట్టిన వారుగా, ప్రారంభంలో ఎవరు ఎంతో ఇష్టంగా దేవుడు కోరుకున్న వారుగా ఇశ్రాయేలు జనాంగం నిలబడితే ఆ జనాంగంలో ఉన్న సింహభాగం ఎక్కువ మంది పిల్లలు కలదు. ఎవరు? లేయా. 9 మంది పిల్లలను కలదు. 9 మంది దేవుడి పిల్లలు. కానీ మనకి ఏం కనపడుతుంది? లేయా జీవితం అంటే శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదనలో కుటుంబాన్ని ఏం చేసింది? నిలబెట్టుకుంది. వాక్యపట్నం చదివారు, అది చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం నుంచి త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. తర్వాత ఎడబాసిన ఎడల పెళ్లికే వెళ్ళొద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంది అసలు పెళ్లి దగ్గరికే వెళ్ళొద్దు. లేదా తన భార్య తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు, విడిచిపెట్టకూడదు. అవిశ్వాస అయినా సరే విడిచిపెట్టకూడదు. ఆవిడ నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతుందా? మార్చుకోవడానికి ప్రయత్నించు. ప్రసంగాలను చదువుతున్నప్పుడు మనకు మంచి మాటలు ఉంటాయి భార్య భర్తల గురించి. ఏం చెప్పాడు అక్కడ? ఇద్దరిని జతపరిచింది. ఎందుకంటే ఒకరు పడిపోతే మరొకరు దేవుళ్ళో నిలబెట్టాలి. భర్త పడిపోతే భార్య నిలబెట్టాలి, భార్య పడిపోతే భర్త నిలబెట్టాలి. ఇద్దరు కలిసి దేవుడి సేవను నిలబెట్టాలి. అకులా ప్రిస్కిల్లా ఏం చేశారు భూమి మీద? సేవ. పౌలు గారు వెన్నంటున్న పెద్ద కుటుంబం. అలాగే జకరియా, ఎలిజబెత్ ఉంటారు బైబిల్లో. ఒక మహానాయకుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని కని ఆ కుమారుని దేవుడి సేవ కొరకు నిర్దాక్షిణ్యంగా అడవుల్లో విడిచిపెట్టారు. లోకంలో ఉంటే పాడైపోతాడని. ఏంటంటే ఆ కుటుంబాల్లో మనకి ఏం కనపడుతుందంటే దేవుడు మమ్మల్ని జతపరిచిన కుమారుని ఇచ్చింది దేవుడి కొరకు. దేవుడి కొరకే పెంచాలి. సమయంలో కన్నా తల్లి, ఎవరి సంవత్సరంలో కన్నా తల్లి, వీళ్ళంతా జీవితంలో చూడండి. కుటుంబం దేవుడి కోసం. చిన్న చిన్న సమస్యలు, ఆటపోట్లు, ఇవన్నీ భర్త నన్ను ఏదో అంటున్నాడు, భార్య నన్ను ఏదో అంటుంది, చిన్న చిన్న గిల్లి గజ్జాలు పెట్టుకుని సఖ్యత కుటుంబం మధ్యలో లేకపోతే దేవుడు పనికి నష్టం జరుగుతుంది. మీ కుటుంబం బాగోకపోతే మీరు వెళ్ళి కూర్చునే సంఘం బాగోదు.
మర్చిపోకండి. భార్య భర్త మధ్యలో సరైన సఖ్యత లేదనుకోండి, సంఘం బాగోదు. ఎందుకు బాగోదు చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు గొడవ అవుతున్నాయి అనుకోండి, చర్చికి వెళ్ళారు. చర్చిలో అనౌన్స్మెంట్ జరుగుతుంది, మీటింగ్ అని, వాగ్దానాలు చేస్తున్నారు. అందరూ వాగ్దానాలు చేస్తుంటే వీరికి చెయ్యాలని ఉంటుంది, కానీ ఆవిడ ఏమంటున్నారు భయం. ఆవిడికి మాట ఇవ్వాలని ఉంటుంది, కానీ ఆయన ఏమంటున్నారు భయం. మొత్తం మీద ఇద్దరు ఏ వాగ్దానం కూడా బయటకు వచ్చేస్తారండి. అదే సఖ్యత ఉందనుకోండి ఇద్దరి మధ్యలో, ఆవిడ ఎలా కన్నుగిడుతుంది అంతే. ఆవిడ మీరు కూడా అన్నదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? మీటింగ్ రాదు 10,000 అండి. చూసారా? అమ్మ ఏమైనా స్త్రీల మీటింగ్ జరుగుతుంది, స్త్రీలు అందరూ వేస్తున్నారు అనుకోండి, ఇద్దరి మధ్యలో మధ్య ప్రేమ అనుకో, అమ్మ ఇలా అంటాడు అంతే, ఆవిడ లేస్తుంది, నా 5,000 అమ్మయ్య. చూసారా? ఇద్దరి మధ్యలో ఏముంది అక్కడ? సఖ్యత, ప్రేమ, సంఘం బాగుంటుంది. ఆలోచించండి, మీరు బాగుంటేనే మీరు వెళుతున్న సంఘం బాగుంటుంది. కనుక క్రైస్తవ కుటుంబం లోకానికి ఆదర్శం ఉంది. మనం బాగుండాలి, మన సంఘం బాగుండాలి. మన సంఘం బాగుండి మన కుటుంబం బాగుంటే ఆ సంఘం అంతా ఏక కుటుంబం అయితే ఇలాంటి ఎన్ని గ్రామాలనండి ఇలాంటి వాక్యాలు చెప్పి మనం మార్చేయచ్చు. ఎన్ని గ్రామాల కంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇలా సభల రూపంలో మనం పట్టుకెళ్ళచ్చు. మనం బాగున్నప్పుడు కదండి ఇదంతా జరిగేది. మనమే బాగోకపోతే, మన సంఘమే బాగోకపోతే సేవ ఎక్కడ జరుగుతుంది మీరు చెప్పండి? దేవుడి పిల్లరా, వృత్తికి డేరాలు కుట్టుకునే వాళ్ళు అక్కలో తీసుకెళ్ళా, వాళ్ళు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డు పెట్టారంటాడు పౌలు గారు రామపత్రిక చదువుతున్నాడు 16వ అధ్యాయంలో. సాక్ష్యాలండి కుటుంబాల పట్ల. మన కుటుంబం పట్ల ఏ దైవజనుడు ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తాడు? అమ్మో ఆ కుటుంబం అండి మా సంఘానికి వెన్నెముక అంటాడు ఆ దైవజనుడు. దేవుడు పిల్లరా, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. కుటుంబంలో దేవుడు ఉండాలి, కుటుంబంలో దేవుడు వాక్యం ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం సంఘానికి వెన్నెముకగా మారుతుంది. ఆ కుటుంబాన్ని నిలబెట్టినందుకు పరలోకంలో కన్నతండ్రి కూడా ఆనందపడతాడు. కనుక చిన్న చిన్నటికి సమస్యలకి కుటుంబం నలిగిపోకూడదు. ప్రతిదానికి సమస్య పరిష్కారం ఏంటంటే వాక్యమే. దేవుడి దగ్గరికి రండి, వాక్యానికి రండి, ఇద్దరు ఒకటైపోతారండి. మీరు బాగుండాలి, ఇద్దరు ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరమై దేవుడి సేవను, దేవుడి పనిని మీరు నిలబెట్టాలి. కానీ ఎందుకు మనుషులు ఇలా కూలిపోతున్నారు, ఎందుకు మనుషులు ఇలా పాపాలు చేస్తున్నారు అంటే రేపు ఎందుకు వెళ్ళి ఒక భ్రమ ఈ లోకాన్ని పట్టేసింది. ఆ భ్రమ ఏంటో నేను చెప్తానండి. ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఒక భ్రమ మూసింది లోకాన్ని. రేపు ఎందుకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవా ఎంత మంచి మాటలు తండ్రి బైబిల్లో రాయించి మా చేతుల్లో పెట్టారు. మేము చదువుకునే, మేము మాట్లాడుకునే భాషలోనికే మీ మాటలు రప్పించి మా కుటుంబాలు బాగుండాలి అని, మా కుటుంబం బాగుంటే మేము సంఘాన్ని నిలబెడతామని, సంఘం నిలబడితే మీ సేవ, మీ సువార్త అనేక గ్రామాలకు వెళుతుందని, మా కుటుంబం బాగు కోరి, మా కుటుంబం మేలు కోరి ఎన్ని మాటలు తండ్రి బైబిల్లో రాయించండి. స్తోత్రాలు తండ్రి. వినబడిన ప్రతి మాట మీ పిల్లల్లో ఫలించుటకు కృప చేయండి. ఈ ప్రాంతంలో నిలబడి సేవలు జరిపిస్తున్న దైవజనులు లోకాన్ని, అలాగే మరి మరొక దైవజనులు బ్రహ్మాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి వారి కుటుంబాలకు తండ్రి గారు తోడుగా ఉంటాయి. విస్తృతంగా ఈ ప్రాంతాల్లో మీ సత్యవాక్య విస్తరణకి తండ్రి బిడ్డలిద్దరికి తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాలను మీరు కాచి కాపాడు సేవను విస్తృతం చేయమని, ఈ సత్యవాక్యాన్ని అనేక ప్రాంతాలకు నడిపించమని, ఈ కార్యాన్ని ఏర్పాటు చేసిన జేవిఆర్సి దర్శి తండ్రి పిల్లలు, అలాగే ఈ గ్రామం గంగదేవరపల్లి గ్రామ పిల్లలు తండ్రి వీరందరినీ దీవించండి. కష్టపడుతున్నారు, వారి ఆర్థిక కష్టాన్ని మీ సభల కొరకు, వాక్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టారు. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన పరసంబంధమైన దీవెనతో దీవించండి. దేవా మరి ఈరోజు మేము ఇలా నిలబడి మీ పనిలో ఉన్నామంటే కారకులు మా ఆత్మీయ తండ్రి చేసిన గారు, వృద్ధాప్యంలో ఉన్న ఆయనకి తండ్రి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి ఆయన నోట ఇంకనూ ఉన్నతమైన సంగతులు మాకు వినిపించండి. క్రీస్తు పేరటి ప్రార్థన పలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఒక ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సమస్త పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ చాలా థ్యాంక్ యూ సార్.